ఒకవేళ ఇప్పటిదాకా డౌట్ ఉంటే ఇప్పుడు ఫైనల్ చేసుకో. తమ్ముడా, నేను ఒక వేస్ట్ ఫెలోని అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. వేస్ట్ ఫెలోని చేసే వేస్ట్ పని నా దేవుడు ఎప్పుడు చేయడు. నువ్వు వేస్ట్ ఫెలో కాదు. నీ జన్మ వెనక ఒక ప్రణాళిక ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉందిరా తల్లి. నువ్వు వేస్ట్గా పుట్టలేదమ్మా. నువ్వు అనవసరంగా పుట్టింపబడిన దానివి కాదు. నువ్వు పెద్దదానివైనా, చిన్నదానివైనా, వృద్ధుడివైనా, యవనుడివైనా, నడి వయస్కుడివైనా, పిల్లవాడివైనా, బాబు అమ్మ, నీ జన్మ వెనక నా దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు జరిగించాల్సిన కార్యాలు ఉన్నాయి. నీ అవసరత ఈ భూగోళానికి ఉంది కాబట్టి ఇంతమందిలో నిన్ను పుట్టించాడ్రా తల్లి. లేకపోతే నువ్వు ఉండేదాన్ని కాదు. కొట్టితే గట్టి కొట్టు, పొదుపు కొట్టద్దు. ఇక్కడున్న వాళ్లే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్లే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సరౌండ్స్లో ఉన్న వాళ్లే కాదు, లైవ్ ద్వారా వీక్షించే వేలాది మంది కూడా ఇదే సమాధానం. తూనా బతుకు పాడుగాను, నాలాంటి నీచ బతుకు ఇంకోటి వద్దు, నాలాంటి బతుకు అవసరం అంటావు, ఎందుకు బతుకుతున్నానో, నేను ఎందుకు పుట్టాను అనుకునే వారందరికీ మరొక్కసారి దేవుని మూలంగా చెప్తున్నాను, నువ్వు అనవసరంగా పుట్టలేదు. నీ జన్మ వెనక నా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక కారణం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీవు నెరవేర్చాల్సిన పనులు భూమి మీద కొన్ని ఉన్నాయి. ఎవనుడా గుర్తుపెట్టుకో, నేను వేస్ట్ ఫెలో నేను ఎప్పుడు అనుకోవద్దు నాన్న. నీ ద్వారా దేవుడి కార్యాలు జరగాల్సి ఉంది, దేవుని చిత్తం నీలో నెరవేరాల్సి ఉంది. అనవసరంగా చేయలేదు నాన్న. అనవసరంగా ఇన్నాళ్ళు నీకు ఎదురైన ఆపదల్లోంచి నేను కాపాడుకోవాలా, ఒక ఉద్దేశంతోనే కాపాడుకున్నాడు. 15 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు కరెంట్ షాట్ కొట్టింది నా. మామూలు షాట్ కాదు, దెబ్బకు అవుట్ అవ్వాల్సింది. కానీ ఆశ్చర్యంగా ఆ రోజు కాపాడబడ్డాను. తర్వాత ఎన్నో ఆపదలు ఎదురైనాయి, అన్నిట్లోంచి తప్పించబడ్డాను. ఎందుకు నన్ను బ్రతికించాడు దేవుడు? కొన్నిసార్లు నేను ఈ చిత్తంలోకి రాకముందు, సేవలోకి రాకముందు, పరిచర్లోకి రాకముందు చాలాసార్లు నా లైఫ్ని గురించి నేను అనుకున్నాను. ఏమన్నా తెలుసా? నాలాంటోడు ఒకడు పుట్టడం అవసరం అంటావా? బ్రతకడం అవసరం అంటావా? ఉనికిలో ఉండటం అవసరం అంటావా? దేవుడా, ఎందుకు పుట్టించావు నన్ను? ఎందుకు బతకనిస్తున్నావు నన్ను? నా ప్రాణం తీసేయొచ్చు కదా, నన్ను చంపేయొచ్చు కదా అని చాలాసార్లు నేను దేవుని ముందుకెళ్ళి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. దేవుడా, నన్ను చంపు అని. హలో, వింటున్నారా? ఎంతమంది వింటున్నారమ్మా? నేను అనుకున్నానా? మీరు కూడా అప్పుడప్పుడు అనుకున్నారా? నేను కూడా కొన్నిసార్లు అలా అనుకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ అనుకున్నారు. ఏం చేద్దాం, విసుగు బతుకు మీద ఎరక్తి పుట్టి సీదర వేసినప్పుడు ఎవరైనా అనుకుంటారు, ఎందుకు నా బతుకు దరిద్ర బతుకు అనిపించిందా? నాకే అనిపిస్తే మీకు అనిపించదు ఏంది? కానీ నాకేం తెలుసండి దేవుడు ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఇలాంటి పని నా ద్వారా జరగాల్సి ఉందని, ఎన్నో జీవితాలు కట్టబడాల్సి ఉంది, రక్షించబడాల్సి ఉంది, ఎంతోమంది ఆయన వైపు త్రిప్పబడాల్సి ఉంది, ఎంతో పని జరగాల్సి ఉందన్న సంగతి నాకేం తెలుసండి? ఇది ఏమీ ఎరగనప్పుడే చావాలనుకున్నా, చావు కోరుకున్నా, చావును ఎదురు చూసా, చావును అపేక్షించా. కానీ నేను అడిగానని నా కోరిక దేవుడు తీర్చలా. దేవుడు మనకు చేసే మేలుల్లో గొప్ప మేలేంటో తెలుసా? మనం అడిగినవన్నీ చేయకపోవటం. దేవుడు మనకు చేసే గొప్ప మేలేంటో తెలుసా? మనం అడిగినవన్నీ చేయకపోవటం. మన ఆశ ఏందో తెలుసా? మనం అడిగినవన్నీ చేస్తే బాగుండని. మనం అడిగినవన్నీ చేస్తే ఎప్పుడో పోయి ఉండేవాళ్ళ కాటికి. ఎందుకంటే చాలాసార్లు అడిగావు, దేవుడా నన్ను తీసుకొని ఆమేన్ అన్నట్టయితే అప్పుడే కట్టేవాళ్ళు పాడా. దేవునికి స్తోత్రం. ఎవరికో సోది మొహవాడ చచ్చేది నీ ద్వారా పనుంది ఆగి అంటాడు ఆయన. నువ్వు చాలాసార్లు అడిగావు, దేవుడు నీ ప్రార్థన వినలా. కొన్నిసార్లు మన ప్రార్థన వినకపోవటం కూడా మనకు మంచిది. ఇదే కాదు, చాలా విషయాల్లో మన ప్రార్థన అన్నీ వినకూడదు. దేవుడు ఏది మనకు మేలో అదే వినాలి, ఏది మన తిక్కల ప్రార్థన ఉందో అది వినొద్దు. పొరపాటున నేను అడిగినప్పుడు దేవుడు ఆమెనే అని ఉంటే వామ్మో ఎంత కృప పోగొట్టుకునేవాడో తెలుసా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా అనుకుంటే మర్చిపోండి ఆలోచనని. కదిలితే మేలితే సావన్నా రావట్లా సత్యపోయిద్ది అని సావటానికి ట్రై చేసిన వాళ్ళు, సావును కోరుకునే వాళ్ళు ఎప్పుడూ అడుగుద్దా మాట. దేవుణ్ణి గాయపరిచిద్దా మాట తెలుసా? నీకు బాధ పెట్టిద్ది. నీకెంత బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, వేదన ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, కష్టమైన, కన్నీళ్ళైనా, అవమానాలైనా పడు, కానీ చావు నాకు కావాలి అని మాత్రం అనొద్దు. నువ్వు దేవుడిని అవమానపరిచిందాన్ని అవుతావు, గాయపరిచిందాన్ని అవుతావు, గాయపరిచినోడు అవుతావు. నాకు చావు రావట్లేదు, చచ్చిపోతే బాగుండని కోరిక ఎప్పుడు కోరొద్దు. ఎందుకంటే నా తండ్రి నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి, విను, నిన్ను ప్రేమించి నువ్వు కావాలనుకొని ఒక మట్టి బొమ్మని కానీ మనిషి చేసుకున్నట్టు నిన్ను నిర్మించుకున్నాడు రా తల్లి. తమ్ముడా, నిన్ను నిర్మించుకున్నాడు నాన్న. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిర్మించాడు. వినండి, నీ అవసరత భూగోళానికి మాత్రమే అనుకోవద్దు. నీ అవసరత భూగోళానికి కాదు, ఈ లోకములో నుండి మనం తీయబడిన తర్వాత కూడా నీ అవసరత, నా అవసరత ఉంది. మనతో పనుంది దేవుడికి. ఇది నిజం.
ఏంది ఏడే జల్లట్లా నేను చాలేమన్నా ఏడే జల్లట్లా. ఇంట్లో అసలు ఎవరు లెక్క చేయట్లా. మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చావచ్చుగా అంటున్నారు. ఏంది నేను ఏడే జల్లని దాన్ని, ఏడే జల్లనోడిని. అక్కడేం పని ఉందా, నాడేం పనికి వస్తాను నేనంటే అదే. మరి ఏమో ఎందుకు పనికి వస్తావు, చేసినోడిని అడిగితే చెబుతాడు, నన్ను అడిగితే నేనేం చెబుతా? ఏమంటావు? నువ్వు కూర్చోవాలా? ఏమయ్యా అసలు ఇంత చల్లనోడిని నన్ను ఎందుకు చేసావు దేవా నువ్వు అడుగు, చెబుతాడు ఆయన. ఇక్కడ ఉంది నీతో పని, అక్కడ కూడా ఉంది. మనల్ని సృష్టించడం దేవుడికి పెద్ద కష్టం కాలేదు, టైం తీసుకోదు. మనల్ని సృష్టించడానికి ఎక్కువ టైం తీసుకోవాలి, ఈజీగా సృష్టించేశాడు మనల్ని నిర్మించడం, మన బాడీ. ఇప్పుడు దేవుడు రిస్క్ చేస్తున్నది ఏంటో తెలుసా? ఎక్కువ టైం తీసుకొని మనల్ని నిర్మించడం ఈజీయే. బొమ్మను చేశాడు, ఊపిరిదాడు, అయిపోయింది, మనిషి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు మనలో నిర్మిస్తున్నది అసలైంది ఏంటంటే వ్యక్తిత్వము. దేవుని సృష్టి ఇంకా పూర్తి కాల. జస్ట్ బొమ్మలు చేసి ఊపిరిదాడు, మనుషులు చేశాడు, భూమి మీద తిప్పుతున్నాడు అంటే ఇంతటితో సృష్టి అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. కాల సగమే అయింది, సంపూర్ణం కాల. ఇంకా ఏంటి సంపూర్ణం అంటే మనల్ని తన పోలికగా తన స్వరూపములోనికి మార్పు చెందించినప్పుడు తన పని కంప్లీట్ అయింది. అర్థమైందా? మనల్ని రకరకాల అనుభవాల గుండా తీసుకెళ్ళి మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. మన బాడీని నిర్మించడానికి ఈజీయే, కానీ మన క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి బోల్డ్ అంత రిస్క్ అవుతుంది. దానికి బోల్డ్ అన్ని కలిపి రప్పించాల్సి వస్తుంది మన బ్రతుకులోకి. ఇది అర్థమైందా మీకు అసలు ఎప్పుడన్నా? మనల్ని ఇక్కడ పనికొచ్చేటట్టు చేయడానికి, అక్కడ కూడా పనికొచ్చేటట్టు మనల్ని మార్చడానికి ఆయన సంకల్పమైంది. ఎలాగో బైబిల్లో చూపిస్తా. మీరు ఎప్పుడన్నా ఊహించారా దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామని? చూడు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా? వాళ్ళంది ఈ సమయాలు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాడు. చూడండి, ఈ మాట నిజమో కాదో మీరే డిసైడ్ చేసుకోండి, అందరూ వినాలి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? అదేంది ఆ మాట అన్నాడు? దేవదూతలు ఎక్కడ, మనం ఎక్కడండి? ఒక దేవదూత గాఢాంధకారంలో నిలబడితే ఆ ప్రదేశం అంతా కూడా పట్టపగలు వెలుగైపోయిద్ది. మనం చీకట్లో నిలబడ్డామంటే మనకు మనమే కనపడం. దేవునికి స్తోత్రం. అసలు దేవదూత ఎక్కడ, మనం ఎక్కడ? కానీ ఆశ్చర్యకరమైన రహస్యం రాపిచ్చాడు అక్కడ గ్రంథంలో. దేవదూతలు ఇప్పుడు నీకు ఘనం కావచ్చు, రేపు భవిష్యత్తులో నువ్వు వాళ్ళకి మించిన వాడివి అవుతావు. సాక్షాత్తు యేసయ్య పక్కన కూర్చుంటావు నువ్వు. నీ క్యారెక్టర్, నీ పొజిషన్, నీ క్యాడర్ ఏంటో తెలుసా? నువ్వు దేవదూతలకు తీర్పు తీర్చే ఆధిక్యతలకు వెళ్ళిపోతావు అంటున్నాడు ఆయన. ఉంది గ్రంథంలో. ఎప్పుడన్నా ఊహించారా దేవదూతలకు మనం ఇలా కూర్చొని ఇలా తీర్పు తీరుస్తామని? కానీ ఆ మాట బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడు చెప్పు, నేను ఏడే జలను అంటున్నావుగా, నువ్వు ఇక్కడ కాదు, నేను ఎక్కడా జల్లిస్తాడు, ఇంతకంటే శ్రేష్టంగా అక్కడ జల్లుతావు నువ్వు. అక్కడ ఉంది నీతో పని తమ్ముడా, చెల్లి. ఇంకొక మాట చూపిస్తా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు చదువు. ఎఫెసీ పత్రిక 3:8-11 వచనాలు చదువు, బైబిల్లోనే చూడు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును. ఆగక్కడ, ఎక్కడ ప్రధానులు? జాగ్రత్తగా చెప్పాలి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓ, నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పమన్నా, నువ్వు కళ్ళు తెరిచి చూస్తావే. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. అది నేనేం చెబుతున్నాను, మీరు ఇంటర్నల్ చెక్ చేస్తున్నా. చదువు. పరలోకములో ప్రధానులకును అన్నాడు. ఈ లోకము ప్రధానులా, పరలోకములో ప్రధానులా? చదువు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. సంఘం ఎక్కడిది? సంఘం భూమి మీద, పరలోకంలోదా? అంటే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? జనం అనవాకు. సంఘం అంటే మనం, నేను అను. చెప్పు, నేను. రైట్, నువ్వు సంఘం, నేను సంఘం, మనందరం కలిసిందే సంఘం. ఇక్కడ నుంచి తీయబడే ఈ సంఘమట పరలోకములో ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానము చెప్పాలట. అది ఆయన దయాపూర్వక నిత్య సంకల్పం అట. నేను చెప్పాను, ఆడుందా?
చూడు ఒకసారి, నీ బైబిల్లో కూడా అదే ఉంటుంది చూడు. తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాడు. అవసరంలా సంఘము ద్వారా తన యొక్క నానా విధము తెలియబడవలనని ఉద్దేశించి. అయిపోయింది. ప్రియులారా గమనించాలి, దేవుని దగ్గరకు వచ్చినాక నీకు ఒకటి అర్థమైంది, లోకస్తులకు అర్థం కాలాది, నీకు అర్థమైంది ఏంటంటే నిన్ను ఆయనే నిర్మించాడని. ఎందుకు నిర్మించాడో చెప్తున్నా. మొట్టమొదటిది, భూమి మీద నీతో పనుంది, రేపు చచ్చిన తర్వాత కూడా దేవుని రాజ్యములో నీతో పనుంది ఆయనకి. ఏమిటేమిటా పని అంటే, ఒకటి, దేవదూతలకు నువ్వు తీర్పు తీర్చాల్సి ఉంది. అక్కడున్న ప్రధానులకు, అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానం నువ్వే చెప్పాల్సి ఉంది. విచిత్రం ఏంటంటే, మనకు అర్థమైనంతగా దేవుడు వాళ్ళకి అర్థం కాల. అదే మరి తేడా. మనకు అర్థమైనంతగా వాళ్ళకి అర్థం కాల. వాళ్ళకి ఎప్పుడు ఒకటే పాట. పరలోకంలో ఏం పాట చెప్పండి వాళ్ళకి? పరిశుద్ధుడు 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 అని మానగ గాన ప్రతిగానముల చేత దేవుని సన్నుతిస్తున్నారు. వాళ్ళకి అదే పాట ఇప్పుడు. కానీ మనకి ఎన్ని పాటలు? యేసయ్యతో ఉన్న అనుబంధాన్ని గురించి ఎన్ని పాటలండి మనకి, ఎన్ని అనుభవాలండి మనకి. మనకున్నంత అనుభవం ఆయనతో, ఆయన మనస్సు, ఆయన వ్యక్తిత్వం, ఆయన సౌందర్యం, ఆయన ప్రేమ, వాత్సల్యం, మమకారం, మంచితనం, సహాయం, ఆయన సమస్తము దాదాపు చాలా వరకు మనకు తెలిసినంతగా వాళ్ళకి అందల. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే, ఆయన దేవుడిగా వారి మధ్య ఉన్నాడు, మన వంటి మనిషిగా మనతో మసలుకొని తన వ్యక్తిత్వం అంతా మనకు బయలుపరిచాడు. ఆయన చాలా వరకు బయలుపరిచాడు. అందుకే మనకు తెలిసినంతగా వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మనం చేసే 2 పనులు చెప్పాం. మొట్టమొదటిది, అక్కడ పోయినాక ఏం చేస్తాం? బంగారు రోడ్ల మీద గడ్డపర తీసుకొని రోడ్లు దవ్వుకోవటమే. కొంతమందికి అక్కడ బంగారు రోడ్లు ఉంటాయంటే ముందే ఆలోచన చేస్తారు, ఏం పెట్టి తవ్వితే వచ్చింది బంగారం అని. దేవునికి స్తోత్రం. బంగారు రోడ్ల మీద తిరగటమే కాదు పిచ్చి మొహమ, దేవదూతలకు తీర్పు తీరుస్తామని రాయించాడు. అంతేకాదు అక్కడున్న వాళ్ళకి దేవుణ్ణి గూర్చి మన అనుభవాలన్నీ చెప్తామని రాయించాడు. వాళ్ళు వింటారట. చెప్పు, నీ అనుభవం చెప్పు, నా దేవుని గురించి కొన్ని సంగతులు చెప్పని వాళ్ళు అడుగుతారంట. నిన్ను పెద్దయినో నిన్ను అడుగుతారు, నన్ను అడుగుతారు, మనల్ని అడుగుతారు, అక్కడ వాళ్ళు అడుగుతారు, మనం చెప్తామట. 2, మూడవది, సింహాసనం ఇస్తానన్నాడు, కిరీటం ఇస్తానన్నాడు, రాజదండం ఇస్తానన్నాడు. ఈ 3 ఎవరికి ఇస్తారు? రాజులకు, రాణులకు ఉంటాయి. ఎవరికి? ఇప్పుడు మనకి ఇంటి మీద చెత్త లేదు, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లనట్టుంది బతుకు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన అంటున్నాడు, ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు అనుకోవద్దు, ఇక్కడ అనుభవాల కోసం అలాంటి శ్రమ, అలాంటి దీనస్థితి నీకు ఇచ్చాను, కానీ రేపు నీ ద్వారా నేను చేయాలనుకున్న పని గొప్పది, నువ్వు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తావని మాట్లాడుతున్నాడు. నేను చెప్పానా? గ్రంథంలో ఉందా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఇంటికి పోయాక చదువుకోండిలే, మళ్ళీ అన్ని తిప్పాలంటే టైం తీసుకుంటుంది. చదువు లేని వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఏమన్నాడో తెలుసు? జయించు వాణిని నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నా సింహాసనమందు కూర్చుండనిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో మాట్లాడాడు చూడు. 21వ వచనం చదువు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఏమండి, మీరు పాట ఎత్తుకుంటే దన్మని పాడతారు. ఇప్పుడు ఒక పాట ఎత్తుకుంటా, ఇక మిమ్మల్ని ఆపలేం, పాడతారు ఖచ్చితంగా. అలాంటి పాట అది. ఆ పాటలో ఉన్న మాట పట్టుకోండి ఈరోజు. అసలు నువ్వేంటి, నీ కెపాసిటీ ఏంటి? అత్యున్నత సింహాసనం కావాలా? కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు కావాలన్నా వద్దన్నా నీ కేటాయించనమ్మా అన్నాడు ఆయన. ఎందుకని ప్రభువా? నువ్వు నా బిడ్డవమ్మా, నువ్వు నా కుమార్తెవరా, నా కుమారుడు, నువ్వు నా రక్తానివి, నా శరీర రక్తాలు వారం తీసుకున్నావు కదరా, నా బిడ్డవమ్మా, నువ్వు నాతో పాటు కూర్చుంటావు సింహాసనం. మరి లేకపోతే దేవదూతలు నీ చేత తీర్పెట్ట పొందుతారు. దేవుని పక్కన నువ్వు కూర్చుంటే వాళ్ళు లోబడతారు నీకు. దేవదూతలకు తీర్పు అంటే తెలుసా? తీర్పు తీర్చేది దేవుడు, తర్వాత మనం అన్నాడు. ఎవరి పక్కన కూర్చుంటావు నువ్వు? పోయి పెద్దగా చెప్పండి. యేసయ్య పక్కన.
యేసయ్య పెద్దగా చెప్పు. ఆయన ఎవరు? దేవుడు. యేసయ్య ఎవరు? ఆయన పక్కన నువ్వు కూర్చున్నట్టు నువ్వెవరు? అసలు ఏ స్థానం అది? నమ్మగలవా? కానీ చదివావుగా, నా సింహాసనంలో కూర్చోబెడతాను అన్నాడుగా. సింహాసనం ఎవరికి? అమ్మా, మరి అప్పుల సంగతి ఏంది? నువ్వు అప్పులు తీర్చవయ్యా అంటే సింహాసనం ఇస్తాను, అక్కడ తీర్పు తీరుతావు కానీ, నువ్వు అక్కడ చెబుతావు కానీ అంటే ఇక్కడ అవ్వాలని చెప్పు. వెంటనే ముందు మనకి సింహాసనం అనగానే సింహాసనం స్తోత్రం అని రాదు. అక్కడ సింహాసనం ఏమో కానీ చాలేమన్నా, ఇక్కడ నెల వస్తుంది, మళ్ళీ వడ్డీ ఏం కట్టాలన్న ఆలోచన. కానీ నేను చెప్పేది నిజం.